నేరాలు ఘోరాలు చేస్తే నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. అందుకే ఈరోజు వచ్చింది, ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను. నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి, నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు, చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దానికి మాచర్లలో ఉండే మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో చూశా. ప్రజాగ్రహం అంటే ఎట్టుంటుందో, మొన్న ఎన్నికల్లో మాచర్లలో 33,000 మెజారిటీతో గెలిపించారంటే అది మీ స్ఫూర్తి. అందుకే నేను ఈరోజు ఇంకా నాకు ఈ మాచర్లు అనగానే గుర్తొస్తాయి. చంద్రయ్య, ఆ రోజు చంద్రయ్యను చూస్తే రోడ్డు మీద పండబెట్టి కత్తి తీసుకొని నువ్వు ఆనాటి నాయకుడికి జేబి కొడితే నిన్నేమి చేయమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు. ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ. అదే సమయంలో జాలయ్య ఇక్కడ రక్షణ లేకుండా ఎక్కడికో పోయి తలదాచుకుంటే అతి కిరాతకంగా అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఇప్పుడు మన మధ్య లేడు నంబూరి శేషగిరిరావు కూడా వీరోచితంగా పోరాడారు. అలాంటి ప్రజాస్వామ్య వీరులకి మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళ సేవలు కానీ అయిన తలుచుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ ప్రభుత్వం ఎవరైతే చంద్రయ్య అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ తీసుకుపోయి నిన్ననే క్లియర్ చేశామంటే అది ఈ అవసరమైతే అసెంబ్లీలో చట్టం కూడా తీసుకురావాలి. ఈ అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తున్నామంటే ఎవరికి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు, న్యాయం చేసే వరకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5 సంవత్సరాల్లో చాలా మంది నాలాంటి నాయకుడే మాచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా,
ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అప్పటి పరిపాలన, ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరికీ కొన్ని విషయాలు మీరు చూస్తే మీరు ఆశీర్వదించారు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి కూటమి కట్టాం. మీ అందరూ కూడా విజ్ఞత ప్రదర్శించారు. మామూలు ఓటమి కాదు, నా జీవితం నేను చూశాను. ఎప్పుడు కూడా ఏ పార్టీకి అన్ని తక్కువ సీట్లు రాలేదు. ఇంకొక పక్క గెలుపు చూస్తే 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. నేను ఆ రోజు చెప్పాను, అభివృద్ధి చేస్తాను, ఆదాయాన్ని పెంచుతాను, అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పాను. సూపర్ 6 ఇచ్చాం. తమలో ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు, చెప్పాలి ఏమమ్మా ఆనందంగా ఉన్నారా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. తల్లికి వందనం. అంత మునుపు కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే చెప్పి మోసం చేసి ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది. మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో 7 మంది ఉన్నారు, 7 మందికి వచ్చిందంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది, పిల్లల భారం అనుకుంటున్నారు. అందుకే 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది. ఈ విధంగా 2 రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి, మన పిల్లలే మనకు ఆస్తి. చాలా దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడుతున్నారు, మనకు మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది. అందుకే 67 లక్షల మందికి ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి వందనం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే శ్రీశక్తి మా ఆడబిడ్డలు ఈరోజు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా ఎవరికి అడిగే పరిస్థితి లేకుండా బస్సు ఎక్కితే నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి, ఒక దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి వెళ్ళి అక్కడే ప్రసాదం ఉచితంగా పెడతారు, భోజనం కూడా ఉచితంగా ఉంటుంది, దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక మహిళ ఎక్కడన్నా పని చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి నరసరావుపేటకు పోతారా, విజయవాడ గుంటూరుకు పోతారా, ఎక్కడికైనా పోయి పని చేసుకుని వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఎప్పుడు మా ఆడబిడ్డలు నమ్మాను, నాకు ఒక నమ్మకం. అందుకే డాక్రా సంఘాలు పెట్టాను. ఆడబిడ్డ సంక్షేమం కోసం ఆడబిడ్డ సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చాను. ఆ రోజుట్లోనే 5,000 మీ బ్యాంకులో అకౌంట్ వేశాను. ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు, పండుగ కానుకలు ఇచ్చాం, ఇంకో పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చాం. ఈరోజు దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది, మా ఆడబిడ్డలు బయట వచ్చేది మొదలు పెడితే ఆర్థిక బలోపేతం అవుతుంది, మీ ఆలోచన విధానమే మారుతుంది. నిన్నటి వరకు 50%కే పరిమితమైన అభివృద్ధి
ఈరోజు రాష్ట్రంలో 100కు 100% చేసే పరిస్థితి వస్తామంటే అదే మా ఆడబిడ్డల కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దీపం నేనే పెట్టాను, సిలిండర్ నేనే ఇచ్చాను, ఆ రోజుట్లో ఉచితంగా ఇప్పించాను. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం. ₹1 ఖర్చు లేకుండా వంట కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇక్కడుండి రైతులందరికీ ₹20,000 అన్నదాత సుఖీభవ. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం. మొదటి విడత 7,000 వేసాం, ఇంకా 13,000 మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 47 లక్షల మందికి 3,173 కోట్లు ఒకేసారి వేసాం. నిన్నే మీరు చూస్తే యువగళం ఆ రోజు చెప్పాం, ఉద్యోగాలు ఇస్తా అన్నాం. 1 పైసా అవినీతి లేకుండా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, 1 సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత ఈ పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ చేయించాం, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ, ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, మీరు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే విధంగా ఏ విధంగా పెట్టుబడులు తేవాలనో తెస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను నెలకు 2 రోజులు, ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, రెండవ కార్యక్రమం పేదల సేవలో కార్యక్రమం. నేను ఒకటే ఆలోచించాను, ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలు కూర్చోబెట్టి మార్గదర్శకులు పెట్టామంటే నా మనసు ఎప్పుడూ ఈ పేదవాళ్లపైనే ఉంటుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ధ్యేయంగా నేను పనిచేస్తున్నా. ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. అందుకే 64 లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా. ఏ రాష్ట్రంలోనే ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం, ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో 2 కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్లకు న్యాయం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి జీఎస్టీ 2 తీసుకొచ్చారు. దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది, పన్నులు బాగా తగ్గాయి. పన్నులు తగ్గి రేపు దసరాకు కానీ దీపావళికి కానీ నిజమైన దసరా, నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం. ఒకప్పుడు 5 రకాలు ఉండేటివి, 5, 12, 18, 28 స్లాబులు ఉండేటివి. ఇప్పుడు 2 వచ్చాయి. అన్ని ట్యాక్సులు రద్దు చేసిన ఒకటి వచ్చింది, 5, 18, 2 స్లాబులు ఉంటాయి. అంటే ఈరోజు దగ్గర 99% మేర వస్తువులన్నీ 5% కానీ 0కి కానీ వస్తున్నాయి. అంటే ట్యాక్స్ లేకుండా ఉంటే
ఉదాహరణకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్నటి వరకు పన్నీరు కానీ చెన్నా కానీ పాలు కానీ 5 రూపాయలు పన్నుండేది. ఇప్పుడు 5% 0% చేశారు. ఎవరైనా పరోటా తినాలంటే 5% పన్నుండేది, ఇప్పుడు అది కూడా తీసేశారు. అంటే 18% ఉండేది, బ్రెడ్కు 18%. మొన్నటికి ఇప్పటికి మీరు బ్రెడ్ తింటే ధరలో 18% తగ్గుతుంది. అంటే పేదవాడు ఎవడైనా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి పోతే పాలు బ్రెడ్ తినాలంటే ఒకటి 18% పన్ను, ఒకటి 5% పన్ను, ఈ రెండు తీసేసే పరిస్థితికి వచ్చారు. మీకు 1-2 కాదు, కడాన పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కానీ ఆటో కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా 9% తగ్గాయి. ఏసీ కొనుక్కోవాలంటే కూడా తగ్గించారు. ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అనేక విషయాల్లో తృణధాన్యాలైతే 18 నుంచి 5%కు వచ్చాయి. అంటే రేపు రాబోయే రోజుల్లో ట్రాక్టర్లు పన్ను గణనీయంగా తగ్గించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువులపైన 5% పన్ను తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఏదైతే మైక్రో ఇరిగేషన్ పైన 18 నుంచి 5%కి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు పన్నుల భారం తగ్గింది, ధరలు తగ్గుతాయి, వినియోగ శక్తి పెరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, నేను కూడా ఒక్క నెల ప్రజల్లో చైతన్యం కోసం ఈ ట్యాక్స్ వివరాలన్నీ మీకు చెప్తాం. మీరు కూడా ఇది ఉపయోగించుకోవాలి. ఇక్కడే మళ్ళీ ఒకసారి మీ అందరినీ కోరుతున్నాను, ఏదో ట్యాక్స్లు తగ్గాయి కాబట్టి పర్వాలేదని కాకుండా ఈ ట్యాక్స్ మీరు బెనిఫిట్ ఉపయోగించుకోవాలి. అదే సమయంలో శాశ్వతంగా పేదరికంలో ఉండాలన్న ఆలోచన మానాలి. నేను గర్వపడుతున్నా, నా కుడి పక్కన కూర్చున్న మేరీ, ఆవిడ కష్టార్జితం భర్త కూడా లేడు. ఆవిడ నేను అడిగాను, నీ పిల్లలు ఏం చేస్తారు తల్లి అని అడిగా. ఆవిడ ఒకటి చెప్పింది, నా బిడ్డ మగబిడ్డ BE చేశాడు, ఆడబిడ్డను MBA చేయించారంటే నాకంటే గర్వపడేవాడు ఆనందపడేవాళ్ళు వేరే వాళ్ళు ఉండరని చెప్పి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తల్లి నిస్సహాయరాలు కాదు, స్వయం కృషి, పట్టుదల, విజన్. డబ్బులుండే పిల్లవాళ్ళే చదివేది కాదు, నా పిల్లవాళ్ళు కూడా చదివిస్తానని చదివించి బ్రహ్మాండంగా జీవితాల్ని తీర్చిదిద్దంటే ఈ మేరీ మనందరికీ ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్క రమణ గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు. ఆవిడ కూతురు ఇక్కడే ఉంది, డిగ్రీ చేపిస్తామంది. నేను గర్వపడుతున్నా, ఇది స్ఫూర్తి. అందుకే నేను P4 పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే మీ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అది స్ఫూర్తి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చదివించండి. పైకి వస్తారంటే గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు దగ్గరుండే టౌన్కి వచ్చి అక్కడ ఇల్లు పెట్టుకొని పిల్లలు చదివించారు. దాంతో ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చదివించిన పిల్లలు ఐటీలో బ్రహ్మాండంగా రాణించి హైదరాబాదుకు బెంగళూరు లాంటి సిటీలకు వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే 100 మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ. అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కొంతమంది మాటలు చెప్తా ఉంటారు, చెత్త కబుర్లు చెప్తా ఉంటారు.
ఏమీ చేసిన చరిత్ర ఉండదు. చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగా రాయాలన్నా ఏ తమ్ముళ్ళు మీరు కూడా ఒకటి ఆలోచించాలి. మళ్ళీ అటు ఇటు అడ్డదారి చూడొద్దండి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, మనకు వైకుంఠపాళి వద్దు. నేను పైకి ఎక్కిపోవడం, మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం, మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం సరిపోయింది. ఇంకటి రావడానికి వీలు లేదు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా లక్ష్యం ఒకటే, అందరికీ ఆదాయం పెరగాలి. ఆదాయం పెరుగుతుంది, ఆ మాట కూడా చెప్తున్నా. ఒకప్పుడు మీరు బస్తాలు మోసేవాళ్ళు, మడకలు దున్నేవాళ్ళు, దుక్కి చేసేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది, మేధో శక్తితో పనిచేయాలి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఒకప్పుడు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ ఊరు తిరిగేవాళ్ళు. పిల్లలు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలి, నేటివిటీ ఇవ్వాలి. దీనికోసం ఎంఆర్ఓ సరిపోతే తిప్పిందే తిప్పుడు. ఇప్పుడు ఎవ్వరి దయాదర్శనాల అవసరం లేదు. వాట్సాప్ గవర్నెన్స్. ఏ పని కావాలన్నా ఫోన్ తీసుకొని మీరు కొడితే ఆ పని అయ్యి మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా పని చేయకపోతే ఏ ద్వారా స్టడీ చేసి నేరుగా పని చేయని వ్యక్తుల దగ్గరికే వస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సమాచారం నాకు ఇవ్వండి, నేను అందరినీ గౌరవిస్తా. పనికాడ మాత్రం రాజీ లేదు. పేదల్ని వేధించద్దండి ఎవరు గాని, రాజకీయ నాయకుడు గాని లేకపోతే ఆ అధికారులు గాని. పేదలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత, అవినీతి రహిత పాలన ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 730 సేవలు ఈరోజు వాట్సాప్లో ఇస్తున్నాం. ఎంతమంది వాడుకున్నారు? చేలు పైకెత్తండి. చాలా మంది వాడుతున్నారు, ఇంకా చాలా మంది వాడుకోవాలి. క్యాంపెయిన్ కూడా చేస్తున్నా. గ్రామాల్లో, టౌన్లో సెక్రటరియట్ని పంపించి తెలియకపోతే నేర్పించి, ఒకవేళ తెలిసిన ఉంటే మీరు 10 మందికి సహాయం చేసేట్టుగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక విషయం కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు, పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే, నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 83 లక్షల లెగసీ వేస్ట్ ఉండేది. కుప్పలు కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది. దానివల్ల చాలా ప్రమాదం కూడా. అక్కడ వర్షాలు పడతాయి, వర్షాల్లో ఇదంతా కూడా తడిచిపోయిన తర్వాత భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి. ఒక దిక్కడ భూగర్భ జలాలు కలుషితం అయితే ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది. ఆ స్మెల్ చూస్తే భయంకరమైన వాసన. ఆ స్మెల్తో లేనిపోని రోగాలు వస్తాయి. అలాంటివి చేసిపోయారు ఈరోజు. అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను,
మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి 100% లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను. మొత్తం తీసిన ఘనత ఈరోజు నారాయణ గారికి ఆ డిపార్ట్మెంట్కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇలాంటి మంచి పని చేసినప్పుడు పారిశ్రామిక శానిటేషన్ కార్మికులు, మున్సిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు, కమిషనర్లు చాలా బాగా పనిచేశారు. గుడ్ జాబ్.